మరి ఇక్కడ విచ్చేసిన ఈ ఏబి సంబంధించిన బ్లాక్ల సొసైటీకి సంబంధించిన ప్రజలందరికీ కూడా మీకందరూ కూడా రెండు విషయాలు మీ ముందు చెప్పదలుచుకున్నాను. ఒక 5 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చిన, మూసీ చైర్మన్ హోదాలో ఇక్కడికి వచ్చిన, మీకు గుర్తుందనుకుంటాం. ఒకసారి పెద్దలు దేవిప్రసాద్ గారు, నేను వారి పేరు చెప్పడం మర్చిపోయినా, చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. 21లో 22లో వచ్చినాం. మా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా తీసుకుని వచ్చినాము. వచ్చినప్పుడు మీ అపార్ట్మెంట్లో పైన ఎక్కడ ఒక హాల్లో మీటింగ్ పెట్టిండ్రు. అప్పుడు కూడా కిందన ఇక్కడ వెనుక బ్యాక్ సైడ్ హాల్ అనుకుంటా, హాల్లో మీటింగ్ పెట్టినప్పుడు స్పష్టంగా మూసీ డెవలప్మెంట్ గురించి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. అసలు మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు స్టార్ట్ చేసి ఈ మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాక మూసీని అందంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి 3-4 స్థాయిల్ని ఏర్పాటు చేసింది. మొదటి స్థాయిలో మూసీకి వచ్చిన మురికి నీరు అంటే అందరు సివేజ్ అంతా కూడా మూసీలకే పోతుంది. ఈ మూసీలకు వచ్చే మురికి నీరుని అంతా కూడా శుభ్రపరచాలంటే మరి ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి మూసీలకు ప్రవహించే నీళ్ళంతా కూడా క్వాలిటీ ఆఫ్ వాటర్, చాలా ప్యూర్ వాటర్ ఉండాలని చెప్పేసి 3,800 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఫస్ట్ అంచే అంటే 32 ఎస్టీపీలతో పని కాదు, మొత్తం దాదాపు 94 ఎస్టీపీలు పెడితే ఇక్కడ నుంచి మూసీ ఎండ్ వరకు అంతా కూడా కంప్లీట్గా ట్రీట్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్గా 38 ఎస్టీపీలు పెట్టిండ్రు. ఆ 38 ఎస్టీపీలు పెట్టేసినాక 75 నుంచి 80% 2023 ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి హయాంలోనే పూర్తయినాయి అన్ని కూడా. రెండో అంచె ఏంటంటే ఇక్కడ మూసీ కంపాక్ట్ ఉంది, మీకు ముందుకు పోతే బాగా స్ప్రెడ్ అయి ప్రవహిస్తుంది. ఎంత స్ప్రెడ్ అవుతుంది అంటే 1 కిలోమీటర్ కూడా ఈడికెళ్ళాడదాకా. ఆ స్ప్రెడ్ అయి ప్రవహించినప్పుడు వాటర్ లెవెల్ పెరిగినప్పుడు అక్కడక్కడ గుంతలలో నీళ్లు ఉంటాయి, తగ్గినప్పుడు ఒకటే పాయలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ గుంతలలో నీళ్ళన్నీ కూడా నిండినప్పుడు బాగా మస్కిటో మీన్స్ డెవలప్ అయ్యి, మస్కిటో లార్వా డెవలప్ అయ్యి ఆ పక్కకు చుట్టుపక్కల కాలనీలకు అందరికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది, విపరీతమైన దోమలు ఉంటాయి. కాబట్టి ఆ స్ప్రెడ్ అయ్యి ప్రవహించకుండా ఒక ఛానల్ చేసి, పెద్దలు కృష్ణారావు గారు చెప్పినట్టు ఒక ఛానల్ చేసి ఆ ఛానల్లో ప్రవహించేటట్టు దాన్ని మనం మూసీని తీసుకురావాలని చెప్పేసి రెండో ఆలోచన చేసినాం. మూడో ఆలోచన ఏంటంటే ఇటువైపు అటువైపు రోడ్ నెట్వర్క్ వేయాలి. మూడో ఆలోచన ఈ రోడ్ నెట్వర్క్ వేయాలన్నప్పుడు అప్పుడు ఎక్కడైతే వీలు కాదో అక్కడ 100 ఫీట్ రోడ్ని 30 ఫీట్లు చేయాలి, ఎక్కడైతే వీలైతే 100 ఫీట్ చేయాలి. కానీ యాక్సెస్ అనేది నార్త్ ఈస్ట్ అంటే ఈస్ట్ వెస్ట్ కారిడార్ అని ఒకటి తయారు చేశాం. అంటే నాగోల్ నుంచి గండిపేట వరకు ఇక్కడ తయారు చేశాం. కానీ నేను ఇక్కడ మూసీ చైర్మన్ హోదాలో వచ్చినప్పుడు స్పష్టంగా మీ అందరూ కూడా చెప్పిన ఏంటంటే మీ ఇళ్ళకి ఎటువంటి డోకా లేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజులో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము డిస్కస్ చేసినప్పుడు మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి కేటీఆర్ గారు ఉండే, కేటీఆర్ గారికి మేము డిస్కస్ చేసి ఈ విధంగా కొన్ని కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, మరి వాళ్ళందరూ కూడా పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినాక కట్టిన ఇండ్లే, అందులో ఇదొకటి. మీరు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, మీకు అందరూ కూడా స్పష్టంగా ఆ రోజుల్లో పర్మిషన్ తీసుకున్న ఇండ్లు కాబట్టి ఎవరికి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మూసీ నదిని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి అప్పటి ముఖ్యమంత్రి గారు మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని అప్పుడు ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసినా కానీ ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా జరగలేదు, అంటే చిన్న అలజడి కూడా జరగలేదు. మూసీ ప్రక్షాళన కార్యక్రమం అవుతుంది, సాగుతుందని చెప్పి. కానీ ఈ మధ్య కాలంలో ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక 62 ఎకరాలు ప్రభుత్వ రెవెన్యూ ల్యాండ్ ఉంది. దీని బ్యాక్ సైడ్ ఈ 62 ఎకరాల రెవెన్యూ ల్యాండ్లో కొన్ని మసీదు, ఒక గోశాల అండ్ దర్గా అట్లాంటి చిన్న ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళని కన్విన్స్ చేసి మాట్లాడి వాళ్ళ దగ్గర వేరే దగ్గర ల్యాండ్ కేటాయించి ఏదో చేసి దాన్ని డెవలప్ చేద్దాము, ఎవరికి ఇబ్బంది కాకుండా అనే ఉద్దేశంతో ఆ రోజు ఇన్స్పెక్షన్కి ఇక్కడ రావడం జరిగింది. మీరు పిలిస్తే మీ దగ్గర కూడా రావడం జరిగింది. సో ఇదంతా ప్రక్షాళన కార్యక్రమాన్ని 3 అంచెలుగా తీర్చిదిద్దిండ్రు. ఈ 3వ అంచెన ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రక్షాళన స్టార్ట్ అయినాక అన్ని ఎస్టీపీలు 94 ఎస్టీపీలు కట్టినాక రెండవ అంచె ఏంటంటే మూసీని కంప్లీట్గా ఎప్పుడుగా నిరంతరం ప్రవహించే విధంగా ఎక్కడ కూడా నీరు స్టాగ్నేట్ కాకుండా ఇట్లా యూ షేప్ లాంటిది ఇట్లా కట్టాలి. యూ షేప్ లాంటిది కడితే ఏమవుతుందంటే
బాగా వర్షాలు పడ్డప్పుడు 2020లో వర్షాలు బాగా పడ్డాయి, మీకు గుర్తు. 2020లో బాగా వర్షాలు పడ్డప్పుడు కూడా అదే వర్షాలలో మేము ఎంఎఫ్ఎల్ మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ యొక్క ఆ కొలతలు తీసుకోవాలని చెప్పి ఆ వర్షాల్లో రెయిన్ కోట్లు వేసి డ్రోన్లు పెట్టి మేము 4 టీంలు పెట్టి చిత్రీకరించినాం. ఎంఎఫ్ఎల్ లెవెల్లో ఎక్కడ కూడా చిత్రీకరించినా మీ దాకా రాలే నీళ్ళు. అప్పుడు మీ దాకా వచ్చినాయా? రాలేగా. అంత పెద్ద వర్షాలు పడ్డా మీ దాకా రాలే, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ రాలే. కిందికి వచ్చినప్పుడు మాత్రం ప్రవాహం బాగా పెరిగింది. పెరగడం వల్ల వాటిని కూడా కంప్లీట్గా డ్రోన్ తోటి చిత్రీకరించిన చిత్రాలు ఉన్నాయి. కానీ ఆ రోజు మేము అఫీషియల్గా పబ్లిష్ చేయలేకపోయినాం. అఫీషియల్గా పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసినప్పుడు పేపర్ పరంగా ప్రకటన ఇచ్చేయాలి, ప్రజల యొక్క అబ్జెక్షన్స్ని కాల్ఫర్ చేయాలి, ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకోవాలి, ఒపీనియన్ తీసుకొని చేయాలి. కానీ ఇవాళ ఎంఎస్ఎల్ పబ్లిష్ చేయలేదు. ఎంఎస్ఎల్ పబ్లిష్ చేయండి, ఏ విధంగా నోటీసులు ఇచ్చిండ్రు, ఈ ప్రభుత్వానికి హక్కే లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. మరి ఈరోజు పిలవగానే మీరు గతంలో హరీష్ రావు గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, మళ్ళీ పిలవగానే మళ్ళీ మీకు హరీష్ రావు గారు వచ్చిండ్రు. పిలిస్తే పలికే మనిషి అయినా అలాగే హరీష్ రావు గారు కానీ, సబితా ఇంద్రారెడ్డి గారు, మరి దేవి ప్రసాద్ గారు, కార్తిక్ గారు, మరి మేయర్ గారు, మరి కృష్ణారావు గారు, మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అందరం మీ వెనుక ఉన్నాం. అందరం మీ వెనుక ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే డెవలప్మెంట్ మేము కావాలి. మూసీ నది ప్రక్షాళన కేసీఆర్ గారి హయాంలోనే మొదలైంది. కానీ ఏ ఒక్కరు ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా మూసీ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వము భిన్నంగా ఆలోచించి ప్రజల ఆస్తులు కొలగొట్టి ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకి నిద్ర లేకుండా రాత్రులుగా చేసే విధంగా ఈరోజు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులు చేసి మూసీని డెవలప్ చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, ఖచ్చితంగా మీ వెనక ఉంటుంది. రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఏ రోజైతే కేసీఆర్ గారి ఒక్క ఇంటి కూడా కూలగొట్టకుండా చేద్దామని చెప్పేసి అనుకున్నాడో అదే విధంగా ఈ యొక్క మూసీని అభివృద్ధి చేసి చూపెడతామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మరి ఈరోజు నోటీసులు ఏమో డైరెక్ట్గా వీళ్ళకి ఈ విధంగా ఇచ్చిండ్రు. కొంతమందికి ఏమో పేపర్ ప్రకటన ద్వారా నోటీసు, సర్వే నెంబర్ ద్వారా నోటీసులు ఇచ్చిండ్రు. మరి ఒక ప్లేస్లోనేమో వాళ్ళు టీడీఆర్ ఇస్తా అంటారు, ఒక ప్లేస్లోనేమో మీకు కంపన్సేషన్ ఇస్తా అంటారు. అంటే ఒకటే ప్రాజెక్ట్ కింద టీడీఆర్ కంపన్సేషన్ 2 విధాలు ఎందుకు అంటే వాళ్ళకే ఏ విధంగా స్పష్టత లేదు, ఏం చేయాలని అర్థమైతే లేదు. కానీ కేసీఆర్ గారు కాళేశ్వరం 3 సంవత్సరాలు కట్టిండు, బ్రహ్మాండంగా కట్టిండు. కేసీఆర్ వరకు సెక్రటేరియట్ కట్టిండు. కేసీఆర్ గారు ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఏర్పాటు చేసిండ్రు. నా ముద్ర కూడా ఏదైనా ఉండాలి హైదరాబాద్ మీద అని ఒక ఆలోచన తప్ప ప్రజల సంక్షేమం ఇందులో లేదని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటాము. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.